అడ్డగోలుగా ఇసుకని తినేసిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీది కాదా అని అడుగుతున్నాం. దీంతోపాటు శాండ్ గురించి మాట్లాడుతున్నారు. మీకు గుర్తుందో లేదో మాకు గుర్తుంది. 2014-19 మధ్య ఏర్పేడు అనే దగ్గర మీ అక్రమ ఇసుక దందాకి లారీలతో తొక్కిచ్చేస్తే సుమారు 15 మంది చనిపోయిన సంఘటన మాకు ఇంకా గుర్తుంది. ఇక్కడే కోనసీమలో కొన్ని గ్రామాల్లో ఇసుక దందాన్ని అడ్డుకున్న యువకుల మీద వందలాది మంది మీద కేసులు పెట్టి జైలుకి పంపించిన చరిత్ర మీది. ఇవన్నీ మీరు మర్చిపోయి ఇసుక గురించి, ఇసుక మాఫియా గురించి మీరు మాట్లాడతారా? మీకు కేవలం ఉన్న బలం ఏంటి అంటే మీడియా. మీ మీడియా బలం చూసాం. నిన్న కూడా ఒక మీడియా సంస్థకి విశాఖపట్నంలో హైవే పక్కన 75 సెంట్ల భూమి ఉచితంగా ఇచ్చిన సంఘటన. ఒక మీడియా అధిపతికి టీటీడీ చైర్మన్ ఇస్తారు, ఇంకొక ఆయనకి ఇంకొక పదవి ఇస్తారు, ఇంకొక ఆయనకి ఇంకొక మేలు చేస్తారు. కేవలం మీడియా మీద ఆధారపడి అబద్ధాలని వండి వార్చి ప్రచారం చేస్తూ రోజులు వెళ్లదీస్తున్న మాట నిజమా అబద్ధమా? చెప్పమంటే చెప్తాం ఇంకా డీటెయిల్గా ఏ మీడియాకి ఏం చేశారు. ఇవి కాకుండా ఒక ఫ్యాక్టరీ నడిపినట్టుగా ఒక సోషల్ మీడియా యూట్యూబ్లో నడిపి ఎవడో నోరెత్తితే వాళ్ళ మీద బురద జల్లాడు, అడ్డగోలుగా మాట్లాడడం. ఇంకా లిక్కర్ గురించి మాట్లాడుతున్నారు. సిగ్గు శరం అనేది భగవంతుడు మీకు పెట్టలేదని ఈ లిక్కర్ గురించి మాట్లాడేటప్పుడల్లా అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో పాపం మహానుభావుడు ఎన్టీ రామారావు గారు నిన్నే వర్ధంతి అయింది. మద్య నిషేధం విధించింది ఎవరు? ఈ రాష్ట్రంలో మద్య నిషేధాన్ని విధించిన ఎన్టీ రామారావు గారు ఆయన్ని గద్దె దింపి ఆయన్ని సీఎంగా పదవీచ్యుతుడిని చేసిన కొద్ది రోజులకే ఈ రాష్ట్రంలో మళ్ళీ మద్య నిషేధాన్ని ఎత్తేసి మద్యాన్ని ఏరులై పారించిన ఆనాటి పరిపాలన దక్షుడెవరు అని అడుగుతున్నాం మేము. మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రంలో మళ్ళీ మద్య నిషేధాన్ని ఎత్తేసిన చరిత్ర మీది కాదా? 2014-19 మధ్య మీ స్వహస్తాలతో ఎన్ని డిస్టిలరీలకి మీరు పర్మిషన్లు ఇచ్చారో మీకు గుర్తుందా? లేకపోతే లిస్టు మమ్మల్ని చెప్పమంటారని అడుగుతున్నాం. ఇదే కాదు, మీరు లోతుకి వెళ్తే బెల్ట్ షాపులకి సృష్టికర్త మీరు. ఇవాళ చూపిస్తుంటే పొద్దున్నే చూస్తే అసలు వేలాదిగా బెల్ట్ షాపులు పండగ ముందు రోజు అనుకుంటా ప్రతి బాటిల్కి 10 రూపాయలు అధికారికంగా వడ్డించారు. అది కాకుండా రిటైలర్స్కి మార్జిన్లు పెంచారు. అది కాకుండా అదనపు ధరలకి రిటైలర్లు అమ్మారు. అంటే బాటిల్కి కనీసం 30 రూపాయలకి తక్కువ కాకుండా కథ నడిపించారు. దీన్ని ఏమంటారని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని తయారు చేసే ఇండస్ట్రీస్ అనధికారికంగా ఒక ఆర్ఓ ప్లాంట్లు పెట్టినట్టుగా పెట్టిన చరిత్ర మీ పార్టీది, మీ ప్రభుత్వానికి కాదా అని అడుగుతున్నాం. నకిలీ మద్యం, నకిలీ బాటిల్స్ సీళ్లతో సహా, హాలోగ్రామ్స్తో సహా క్రియేట్ చేసి ఒక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని ప్యారలల్గా మెయింటైన్ చేసి అది దొరికిపోతే ఎదరు వాళ్ళ మీద బురద జల్లాలని ప్రయత్నం చేసిన చరిత్ర మీది కాదా అని అడుగుతున్నా. అదేదో చాలా కాలం అయిపోలే, నిన్నగాక మొన్న ఈ మధ్య కాలంలోనే. దీంతోపాటు ఒక్కసారి అసలు ఈ మద్యం రంగంలో ఏం జరుగుతుందని చూస్తే ఈ నెల 1 నుంచి 17 వరకు 24.64 లక్షల మద్యం కేసులు, 11,36,000 బీర్ కేసులు, బీర్ బాక్సులు అమ్ముడుపోయినాయి రాష్ట్రంలో. అక్షరాల 1797,57,57,00,000 రూపాయల విలువైన మద్యాన్ని
ఈ సంక్రాంతి సీజన్లో అమ్మారు. గత ఏడాది కంట ఇది 266.39 కోట్ల అమ్మకాలు ఎక్కువ. ఈ సంక్రాంతి నిజమైన సంక్రాంతి మీ సొంత లిక్కర్ సిండికేట్లకి సంక్రాంతి. ఇంకా కల్తీ మద్యం నకిలీ మద్యం అయితే అసలు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు హక్కులాగా భావించి అమ్ముకునే స్థితికి వచ్చింది. ఎక్కడైనా ఒకటి ఆరా ఇన్సిడెంట్లు బయటపడితే వాళ్ళ గొంతు నొక్కేసే కార్యక్రమం. ఎంత వ్యవస్థీకృతంగా మద్యాన్ని నడుపుతూ చివరికి డోర్ డెలివరీ స్థాయికి మద్యం విక్రయాలు తీసుకొచ్చి ఒక లెక్క ప్రకారం కనీసం 75,000 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు. ఇది ఒక భయంకరమైన నిజం. 99 రూపాయల క్వార్టర్ బాటిల్ ఇస్తానని చెప్పి 99 రూపాయల క్వార్టర్ బాటిల్ ఒకటి ఉంటుందట. ఇవాళ ఉదయమే మన మిత్రులు ఎవరు చెప్తున్నారు. మిగతా అన్నీ మాత్రం హై హండ్రెడ్ కోటి 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 ధరలు పెంచేసి అమ్ముతున్నారు. మందు ప్రియుల కడుపు కొడతారా అని ఆవేశపడిన వాళ్ళు, ఆలోచన చేసిన వాళ్ళందరూ కూడా సడన్గా దీని గురించి ఏం మాట్లాడలే. ఒక ఆయన గంజాయి పెరిగిపోయింది, డ్రగ్స్ పెరిగిపోయింది విపరీతంగా ప్రచారం చేసేవారు. తీరా చూస్తే డ్రగ్స్కి డెన్గా మారుస్తోంది ఇప్పుడున్న ఈ సర్కారే. బోళని ఆధారాలు ఉన్నాయి. లేని దాన్ని గంజాయి అని, అదని, ఇదని పెద్ద ఎత్తున ప్రచారం చేసి అబద్ధాలని ప్రచారం చేయడంలో ఇంకా అసలు చంద్రబాబు నాయుడు గారిని మించిన ఎక్స్పర్ట్ ఎవరు ఉండరు. విజయవాడ, మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో డ్రగ్స్ పట్టుపడ్డాయి ఈ మధ్యకాలంలోనే. గంజాయే కాదు, కొకైన్, NDMA లాంటి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు కూడా రాష్ట్రంలో లభ్యమవుతున్న పరిస్థితి ఉంది. ఇదంతా ఎవరి వైఫల్యం? ఆ రోజు గంజాయి సాగు నియంత్రించాలని పెద్ద ఎత్తున ఒక వ్యవస్థనే తీసుకొచ్చి ఇటు ఇసుక అక్రమాలు, గంజాయి సాగుని, తర్వాత వచ్చి ఈ లిక్కర్ అక్రమాలని, వీటన్నిటినీ కూడా అరికట్టడం కోసం సెబ్ అని ఒక వ్యవస్థని తీసుకొస్తే దానికి తలుపులు మూసేశారు, దాన్ని ఎత్తేశారు. ఓకే, మీకు అవేం అవసరం లేదు. మేమేమంటున్నామంటే ఆ రోజు 11,500 ఎకరాల్లో గంజాయి తోటల్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ధ్వంసం చేసింది. ఎక్కడైనా గంజాయి అనేది కనిపిస్తే ఉక్కుపాదం తాంచేయమని ఆదేశాలు ఇచ్చింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా గంజాయి దొరుకుతుంది. ఇది కాదనలేని సత్యం. ఎన్ని రకాల పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో భయంకరంగా నెలకొని ఉన్నాయంటే ప్రభుత్వ ఉదాసీనతకి అద్దం పట్టే విధంగా ఉన్నాయి. వీళ్ళకి ఇవేమి అక్కర్లే. వీళ్ళకి కావాల్సిందల్లా పబ్లిసిటీ, అబద్ధాన్ని ప్రచారం చేసుకుని ఆహా ఓహో అని భుజాలను తడువుకోవడం. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఏమన్నా అంటే, సంక్రాంతికి ఇంటికి వెళ్ళడం నేర్పించింది నేనే. నిన్న ఎక్కడో ఆ సభలో చెప్తున్నాడు, రైతులు సాయంత్రం 5 గంటలకే ఇంటికి వెళ్ళి పాలు పితుక్కోవడం కూడా ఆయనే నేర్పించానని చెప్తున్నాడు. ఆయన ఎవరు చెప్పాలి? హైదరాబాద్ బిర్యానీ నేనే ప్రచారం చేశాను, చార్మినార్ దగ్గర మేము ముత్యాలకు నేనే ప్రచారం చేశాను. ఏది దొరికితే అది. చివరికి లండన్ వెళ్తే భయపడిపోయి ఆయన మీద నిఘా పెట్టారంట, కోహినూర్ ఉద్యమం తెచ్చేస్తారేమో అని. ఎంతసేపు ఈ రకమైన ప్రచారమే తప్ప రైతులకి ఏం కావాలి, ఉద్యోగులకి ఏం కావాలి, ప్రజలకి ఏం కావాలి, నిరుద్యోగులకి ఏం కావాలి, మహిళలు ఎక్కడున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒక్కరోజున ఆలోచిస్తున్నారా? ఏమన్నా అంటే గాలి ఏ దిశగా మళ్ళుతోంది, ఆ గాలిని మళ్లించి పంటలకి ఎలా అనుకూలంగా చేయాలనే దాని మీద టెక్నాలజీ తీసుకొస్తున్నానంటాడు ఆయన. ఒర్రే బాబోయ్, మేము పండించిన పంటలకి ఇక్కడ దిక్కు మొక్కు లేదు, కొనేవాళ్ళు లేడు, దాని సంగతి చూడండి అంటే మీకు టెక్నాలజీ వస్తుంది. టెక్నాలజీ ద్వారా గాలిలో వచ్చే వ్యాధులు,
ఆ పొలాల మీద వచ్చే రోగాలన్నింటినీ కనిపెడతానంటే దాన్ని హెడ్లైన్స్ పెడుతున్నారు. ఇంకా చాలా నా దగ్గర డీటెయిల్